అందరికీ నమస్కారం మిత్రులారా. పట్టిక గురించి మీకు తెలుసా? అలం అంటాం, కొన్ని చోట్ల దీన్ని స్పటిక అని కూడా అంటుంటారు. తెల్లగా ఉంటుంది, తెల్లగా గడ్డలాగా దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ బార్బర్ షాపుల్లో ఉంటుంది కదా, బార్బర్ షాపుల్లో తెల్ల సోప్ లాగా ఒకటి ఉంటుంది. మనకు షేవింగ్ అది చేసేసిన తర్వాత నీళ్ళు పోసి రుద్దుతారు, చూసారా? అది అలం. ఈ పట్టిక సోరియాసిస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, బేసికల్గా అలర్జిక్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం ఎంత అర్లీగా దాన్ని డిటెక్ట్ కానీ చేయగలిగితే, ఎంత అర్లీగా కరెక్టివ్ మెజర్స్ కానీ తీసుకోగలిగితే అంత తొందరగా కంట్రోల్లోకి వస్తాయి. లేట్ చేసామనుకోండి, సంవత్సరాల తరబడి సఫర్ కావాల్సి ఉంటుంది. ఒక స్టేజ్ వరకే ఏదైనా పని చేస్తాయి వీటికి కూడా. టాబ్లెట్స్ కానీ ఏ మెడికేషన్ వాడినా, ఏ స్టెరాయిడ్స్ వాడినా ఒక స్టేజ్ వరకే మనకు పనిచేస్తాయి. ఒక స్టేజ్ తర్వాత ఏవి పనిచేయవు. అందుకే ఈ పట్టికను మాత్రం మనం ఎక్కువ ఈ స్కిన్ డిసీజెస్కి వాడుకోవాలి. ఈ సోరియాసిస్కి పట్టిక పనిచేయడం మీద మనం ఒక వీడియో చేస్తున్నాం. గత 6 నెలల నుంచి ఇది వాడి కొన్ని వేల లక్షల మంది సోరియాసిస్ సఫర్ అయ్యేవాళ్ళు బయటపడ్డారు. కాల్స్ వస్తూనే ఉంటాయి రోజుకి. మనము శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంకి 100 మంది వస్తారు. దాంట్లో చాలామంది, ఒక 50-60 మంది చెప్తారు, సార్ సోరియాసిస్కి నేను వాడాను, చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాను, ఈ పట్టిక వాడడం వల్ల నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇంకా ఏమన్నా ఫర్దర్గా మీరు ఏమన్నా సలహాలు ఇస్తారని చెప్పి మేము వచ్చామని చెప్పి చాలామంది చెప్తారు. క్లియర్ అయిపోతూ ఉంటాయి, అంత బాగా పనిచేస్తుంది పట్టిక. సో ఈ పట్టిక వాడడం మీద చాలామందికి అంటే దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా కొంతమందికి అది తొందరగా తగ్గట్లేదు. దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామని మనం ఈ వీడియో చేస్తున్నాం. పట్టికని మీరు ఏం చేయాలంటే, ఒక 50 గ్రామ్స్ పట్టిక అనుకోండి, తీసుకొని ఒక మగ్గు నీళ్ళలో వేయండి. నైట్ పడుకోపోయే ముందు ఒక మగ్గు నీళ్ళలో వేసి నానబెట్టేసేయండి. పట్టికలో 2 రకాలు ఉంటాయి, ఎర్రది తెల్లది ఏదైనా పర్లేదు, అది ఓకే. అలా కాకుండా ఒకటేమో కరిగిపోతుంది, అలా వేయంగానే కరిగిపోతుంది మొత్తం. ఒకటి కరగదు, వేసినట్టు అలా రాయిలాగా ఉంటుంది. మనకు 2 రకాలు కావాలి. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, 50 గ్రాముల పట్టిక తీసి మగ్గు నీళ్ళలో వేయడం అనేది కరిగే పట్టిక. 50 గ్రామ్స్ తీసుకొని దాన్ని ఒక మగ్గు నీళ్ళలో వేసి నానబెట్టేసేయండి. పొద్దున్న లేచేసరికి అది కరిగిపోతుంది పూర్తిగా. కరిగిపోయిన తర్వాత పొద్దున్న లేవగానే ఆ నీళ్ళలో ఒక క్లాత్ ముంచండి. కాటన్ క్లాత్, సిల్క్ కాదు, మళ్ళీ ఒక క్లాత్ ముంచి ఆ క్లాత్తో తుడుచుకోండి. సపోజ్ మీకు ఇక్కడ సోరియాసిక్ ప్యాచ్ ఉందనుకోండి, ఆ క్లాత్తో జస్ట్ లైట్గా అద్దండి. ఇలా రుద్దితే ఫ్లేర్ అప్ అవుతుంది. దాని నీళ్ళలో ముంచి ఇలా అద్దాలి. అది కొంచెం సబ్సైడ్ అయినట్టుంది, ఎక్కువ కూడా అద్దొద్దు, జస్ట్ 1-2 సార్లు అద్దాలి. అద్దిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి, స్టోన్ అని చెప్పాను, కరగదు అని చెప్పాను, సో అది తీసుకోండి. అది తీసుకొని కొంచెం నీళ్ళలో తడపాలి. నీళ్ళలో తడిపి కొంచెం తడి కాగానే దాంతో 2 సార్లు తుడవండి. ఇలా వేసి రుద్దొద్దండి, సబ్బు రుద్దినట్టు రుద్దొద్దు. ఓకే, ఎక్కడైతే మచ్చ ఉందో ఆ మచ్చ మీద మీరు 1, 2, 3 అంతే, అంతకన్నా ఎక్కువ రుద్దొద్దు. రుద్దేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకా ఒక 15-20 నిమిషాలకి అది ఆరాలి. ఫ్యాన్ కిందైనా ఆరొచ్చు, ఎండకైనా ఆరొచ్చు, మామూలుగా న్యాచురల్గా వచ్చేటువంటి గాలికైనా ఆరొచ్చు. అది ఆరిపోయిన తర్వాత చూస్తే ఎక్కడైతే మీరు రుద్దారో అక్కడ తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళేటప్పుడు మనం బకెట్ నీళ్ళు ఉన్నాయనుకోండి, 20-25 లీటర్స్ బకెట్ కదా అది, దాంట్లో ఈ తుడుచుకోగా మిగిలిపోయినటువంటి ఈ మగ్గు నీళ్ళు ఉంటాయి కదా, పట్టిక నీళ్ళు, అవి పోసేసేయండి. దాంట్లో కలపండి. దాంట్లో కలిపేస్తే అది కలిసిపోతుంది. అసలు చాలామంది చాలా చిక్కగా చేసి దాంట్లో పోయడం జరుగుతుంది. ఆ నీళ్ళంతా కూడా తెల్లగైపోతాయి. అంత కాదు, నీళ్ళు తెల్లగా కాకూడదు, లైట్గా మీకు ఏదో టర్బిడిటీ, కొంచెం థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కలర్ మారదు ఎప్పుడు కూడా. సో ఆ నీళ్లు చేసిన తర్వాత
ఆ నీళ్ళతో స్నానం చేయండి. చాలామంది మాకు చేసిన కంప్లైంట్ ఏంటంటే అది చేస్తే జిడ్డుగా ఉంటుంది సార్, స్కిన్ మీద పోవట్లేదు, ఏ సోపు వాడాలి అని అడుగుతున్నారు. సోపు వాడొద్దు. మనము స్కిన్ డిసీజ్ నుంచి బయటపడాలి అంటే కెమికల్స్ నుంచి దూరంగా ఉండాలి. మన పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూడండి. కెమికల్స్ నుంచి దూరంగా ఉండాలంటే ఫస్ట్ కెమికల్ సోపు, కెమికల్స్తోనే తయారవుతుంది. అందుకే సోపులు షాంపులు వాడొద్దు అంటాం. స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది కొంతమందికి తలలో, వాళ్ళు మరి వాడకపోతే ఎలా సార్ అంటారు. ఆల్రెడీ మనం పూసిన తర్వాత తెల్లగా అయిపోయింది, పౌడర్ అంతా అక్కడ అతుక్కొని ఉంది కదా, నీళ్ళతో కడిగితే పోదు కదా, అదైతే పోవాలి కదా అంటాం. అందుకే మనం చేయాల్సింది మెంతులు, కుంకుడుకాయలు, ఒక 2 కుంకుడుకాయలు, 1 స్పూన్ మెంతులు తీసి 1 గ్లాసు నీళ్ళలో నైట్ నానబెట్టేసి పొద్దున్న లేచి పిసికామనుకోండి, నురుగు వస్తుంది. ఈ నురుగుతో స్నానం చేయాలి. అది మొత్తం వడగట్టేసి ఆ నురుగు ఉంటుంది కదా, ఆ నురుగుతో తల స్నానం చేయొచ్చు. మొత్తం బాడీకి కూడా దాంతోనే చేయండి. కుంకుడుకాయ సోప్ నట్ అంటాం మనం, దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా సరే తినేసేటువంటి కెపాసిటీ అనుకోండి, ముఖ్యంగా స్కిన్కి సంబంధించినటువంటిది. అది తీసుకుంటే అది డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది, ఇక రాబోయే ఇన్ఫెక్షన్స్ని కూడా ఆపుతుంది. అది తీసుకోవడం వల్ల కొంచెం డ్రై అవుతుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. దానికి కాంపెన్సేట్ చేయడానికి మెంతులు వాడాం. మెంతులు కండిషనర్ లాగా పనిచేస్తాయి, చల్లగా ఉంటుంది, కూలింగ్ కూడా చేస్తుంది. అందుకని మీ స్కిన్ ఎక్కడ కూడా డ్రై కాదు. అందుకే స్నానానికి వెళ్ళినప్పుడు ఓ మగ్గు నీళ్ళు పోసేసుకోండి, దానికన్నా ముందే ఈ కుంకుడుకాయ నురుగు ఉంది కదా, కుంకుడుకాయ మెంతుల నురుగు, దాన్ని బాడీకి మొత్తం పెట్టేసేయాలి. పెట్టి 5 మినిట్స్ ఆగండి, అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ మగ్గు నీళ్ళు స్నానం చేయండి. ఇలా స్నానం చేయాలి. స్నానం చేసి బయటికి రాగానే మెత్తగా ఉండేటువంటి టవల్, కాటన్ది మాత్రమే వాడాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉండేటువంటి టవల్తో రుద్దాలి. ఇలా బరబర రుద్దొద్దు, అద్దాలి. ఒక విధంగా చెప్పాలంటే అద్ది మొత్తం ఏదైతే ఆ తడంతా ఉందో అది అలా డ్రై కావాలి. వేసి రుద్దారంటే ఎక్కువ లేచిపోద్ది, ఫ్లేరప్ అయిపోతుంది. అలా కాకుండా చూసుకోండి. చేసిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత అప్పుడు బట్టలు వేసుకోవాలి. ఇలా పటికని వాడాలి. డే టైంలో కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన సాయంత్రం ఇంకొకసారి ఎక్కడైతే మీకు మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల మీద ఈ పటికను రుద్దుకోవచ్చు. కంపల్సరీ సాయంత్రం కూడా రుద్దుకోవడం. అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా రుద్దొద్దు, కొంచెం నీళ్లు చల్లండి దాని మీద, ఆ మచ్చ మీద నీళ్లు చల్లి ఈ సోప్ లాగా ఉండేటువంటి కరగని పటిక ఏదైతే ఉందో ఆ పటికని జస్ట్ నీళ్ళతో తడిపి దాని మీద 1-2 సార్లు వైప్ చేయాలంతే. 2-3 సార్లు వైప్ చేయాలి. ఒక మచ్చకి 2-3 సార్లు వైపింగ్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ బరబర రుద్దకూడదు. అలా రోజులో 5-6 సార్లు చేసుకోవచ్చు, పర్లేదు. 2-3 టైమ్సే వైప్ చేయాలి, ఇలా అంతే, వదిలేసేయండి దాన్ని. ఇలా చేస్తూ ఉంటే మీ స్కిన్ డ్యామేజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వేసి రుద్దేశారు దాన్ని, అది కూడా కరిగిపోయే పటిక తీసేసుకొని ఆ నీళ్ళతో వేసి రుద్ది చేస్తే స్కిన్ అంతా రెడ్ అయిపోద్ది మొత్తం. అది బేసికల్గా యాసిడ్, కాకపోతే దాని ప్రాపర్టీస్ కొంచెం ఆల్కలైన్ మారుతుంది కాబట్టి, కాకపోతే స్కిన్ డిసీజ్కి బాగా పనిచేస్తుంది అది, అందుకని ఇచ్చాం. కాబట్టి ఈ పటికని వాడే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి చెప్పాం, పటికని తాగాలి అని చెప్పాం. పటిక నీళ్లు తాగాలి అని. పటిక నీళ్లు తాగడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా తాగకూడదు. ఇవన్నీ ఫుడ్ ఐటమ్సే, హెర్బ్సే. వీటిని కూడా ఈ లిమిట్లో వాడితే మెడిసిన్గా పనిచేస్తుంది, అన్లిమిటెడ్గా వాడితే విషం అయిపోతుంది, జాగ్రత్త. అందుకే పటికని ఒక 5 గ్రామ్స్ పటిక, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 1/2 స్పూన్ పటిక అనుకోండి, 1/2 స్పూన్ పటిక పౌడర్ తీసుకొని దాన్ని ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో వేసేసేయండి. దాన్ని వేసి ఇలా అంటే కరిగిపోద్ది, ఊరికే కరిగిపోద్ది, కరిగే పటిక కాబట్టి. ఆ బాటిల్ నీళ్ళని మీరు రోజు మొత్తం తాగాలి. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మధ్యలో 12 గంటల టైంలో దాన్ని ఫినిష్ చేయాలి. అంతేగాని ఆ బాటిల్ మొత్తం ఒకటేసారి తాగుతానంటే మళ్ళీ తేడా వస్తుంది. కొంచెం మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల మీ స్కిన్ డిసీజెస్కి అది చాలా బాగా పనిచేస్తుంది. మీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇది విని చాలామంది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచి, కొంచెమే తీసుకుంటే ఇంత బాగా పనిచేస్తుంది అంటే ఫుల్ తీసుకుంటే ఇంకెంత బాగా పనిచేస్తుందని ఒక ఆయన 1/2 కిలో పటికని తీసి 1 లీటర్ నీళ్ళలో వేసి మొత్తం తాగాడు ఆయన. మొత్తం పురుగంతా లోపలికి వచ్చేసి లోపల అసిడిటీ అయిపోయి హాస్పిటలైజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సినటువంటి పదార్థాలు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి పదార్థాలని మెడిసిన్ లెక్క వాడుకోండి, పాయిజన్ లెక్క తయారు చేయొద్దు. కేవలం 1/2 స్పూన్ పటికని 1 లీటర్ నీళ్ళలో వేసి తాగండి. 12 గంటల టైంలో తాగండి. ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, అందరికీ జనరల్ హెల్త్ మెయింటైన్ కావాలి అంటే ఈ పటికని మనం తాగేటువంటి బిందె, నీళ్ళ బిందో లేకపోతే కొండో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లో వేయొచ్చు. కర్రగని పటిక గుర్తుపెట్టుకుని మళ్ళీ మేము స్ట్రెస్ చేస్తున్నాం, కరగకూడదు. పటిక గట్టిగా ఉంటుంది, స్టోన్ లాగా ఉంటుంది, అది సోప్ లాగా గట్టి రాయిలాగా ఉంటుంది. దాన్ని ఆ నీళ్ళలో వేసేస్తే, ఆ నీళ్ళలో వేసేసి అలాగే ఉంచండి. ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అది కరగాలంటే చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 15-20 రోజులకు కానీ ఒక స్టోన్ కరగదు. అది బయట దొరుకుతున్నాయి, చాలా బయట స్టోర్స్లో దొరుకుతాయి, తీసుకోండి. సోప్ లాగా బాక్సుల్లో దొరుకుతూ ఉంటుంది. అది వేయచ్చు. అది వేసి అలాగే ఉంచి ఆ నీళ్లు మధ్య మధ్యలో తాగుతూ ఉండొచ్చు. అసలు కరగదు, చాలా తక్కువ కరుగుతుంది. ఇంట్లో 4 మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళకి వెళ్ళేది చాలా తక్కువ. సో మన బాడీ లోపల బ్లడ్ pH అనేది అసిడిక్గా మారకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది దాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంటర్నల్గా క్లీన్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్గా మనం ఈ పటికని అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని వాడాలి. జాగ్రత్తగా వాడండి పటికని. పటికకు సంబంధించినటువంటి ఏ అపోహలున్నా మేము క్లియర్ చేసామని నేను అనుకుంటున్నాను మిత్రులారా. కొంచెం జాగ్రత్తగా వాడండి. ఈ స్కిన్ డిసీజెస్ నుంచి బయటపడండి. ఆరోగ్యంగా ఉండండి. నవ్వండి. నవ్వితే చాలు, మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు కదా. ఇలాంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం హైదరాబాద్ మొయినాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు వచ్చి మీకున్నటువంటి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మీరు వస్తే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి చికిత్సా విధానాలు మన దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఏమున్నాయి, లేకపోతే చికిత్సలు అవసరం లేకపోతే ఇంట్లోనే ఉండేటువంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు అన్నది పరిష్కార మార్గాలు చూపించడం జరుగుతుంది. సండే మాత్రం లేదు మిత్రులారా. ఇంతకుముందు సండే ఉండేది, తీసేసాము. దీన్ని గుర్తించి ఆ రోజు సండే రోజు రాకుండా ఉంటే చాలు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.